రాష్ట్రంలోని ప్రతి ఒక్క పౌరుడు ఖచ్చితంగా చూడాల్సిన, ప్రతి ఒక్కరికి షేర్ చేయాల్సిన ఒక అత్యంత కీలకమైన విషయం గురించి మాట్లాడబోతున్నాం. ఇది కేవలం రాజకీయం కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు సంబంధించిన అవగాహన. అసలు ఈ మధ్య కాలంలో కొందరు నేతలు, వారి శ్రేణులు ఒక కొత్త టాపిక్ ఎత్తుకున్నారు. అదే మావిగన్. అసలు రాజధానిగా ఎలాంటి ఊరు పేరు లేని, ఎలాంటి ప్రథమ ప్రాధాన్యత లేని ఒక ఊహాజనిత ప్రాంతం గురించి వీరంతా ఎందుకు మాట్లాడుతున్నారు? దీని వెనుక ఉన్న అసలు గుట్టేంటో మీకు అర్థం కావాలంటే మనం కొన్ని సూపర్ హిట్ సినిమాల కథలను, నిజ జీవిత ఉదాహరణలను లోతుగా పరిశీలించాలి. మీరంతా రెబల్ స్టార్ సినిమా ప్రభాస్ నటించిన సలార్ సినిమాను చూసే ఉంటారు. అందులో ఏ దేశానికి సంబంధం లేకుండా ప్రపంచానికి దూరంగా ఒక ప్రాంతం ఉంటుంది. అదే కాన్సార్. అక్కడ ఏం జరుగుతుంది? కేవలం దొంగతనాలు, తుపాకులు, డ్రగ్స్, నరహంతక ఆయుధాలు, ఇల్లీగల్ మనీ, ఇలా సమాజానికి వ్యతిరేకమైన ప్రతి ఒక్క అక్రమ దందా ఆ కాన్సార్లోనే సాగుతుంది. అంతెందుకు, మన దేశంలో ప్రతి పెద్ద సిటీలోనూ చోర్ బజార్ అని ఒక ప్లేస్ ఉంటుంది. అక్కడికి వెళ్తే దొంగతనం చేసుకొచ్చిన ప్రతి సెకండ్ హ్యాండ్ వస్తువు దొరుకుతుంది. కొన్ని చోర్ బజార్ ఏరియాల్లో ఏకంగా పోలీసులు కూడా అడుగు పెట్టలేరు. వినడానికి షాకింగ్గా ఉందా? ఈ మావిగన్ అనేది కూడా సరిగ్గా అలాంటిదే. ఈ మావిగన్ కావాలి అనే వాళ్ళంతా ఒక ఊహా ప్రపంచంలో బ్రతుకుతున్నారు. అక్కడ లేని ప్రాంతాలు, లేని మనుషులు, లేని ఊరి పేర్లు ఉన్నాయని భ్రమిస్తూ బ్రతుకుతున్నారు. ఒకవేళ ఏపీ ప్రజల కర్మకాలి 2029లో ఇది కనుక నిజమైందో, ఇక అంతే, ఆంధ్రప్రదేశ్ ప్రజల బ్రతుకులు పూర్తిగా నాశనం అయిపోతాయి. ఎందుకంటే మావిగన అనే పేరులో ఆ పేరు పెట్టిన నాయకుడు పేరుంది. మావి అంటే అంత నావి అని అర్థం. ఎందుకంటే ఫస్ట్ 3 రాజధానులు అన్నాడు. అక్కడ 3 రాజధానుల్లో ఒక రాజధానిలో విశాఖపట్నంలో అక్కడ ఉన్న భూములు ఫుల్ కబ్జా పెట్టాడు. మీకు అర్థం కావడానికి ఇక్కడ ఇంకో స్టోరీ చెప్తాను. సూపర్ స్టార్ రజనీకాంత్ గారి రోబో సినిమా ఎందిరన్ సినిమా మీరందరూ చూశారు కదా. అందులో సైంటిస్ట్ వసీకరణ్ చిట్టి రోబోను సృష్టించి మంచి పనులు చేసేలా ట్రైనింగ్ ఇస్తాడు. కానీ ఒకానొక కారణం వల్ల వసీకరణ్ కోపంతో ఆ చిట్టి రోబోను కొట్టి ముక్కలు ముక్కలుగా విరగొట్టి కుప్పతొట్టిలో పారేస్తాడు. కానీ అక్కడే ప్రొఫెసర్ బోరా అనే ఒక దురాశపరుడు ఎంటర్ అవుతాడు. డబ్బుల మీద ఆశతో సమాజ వ్యతిరేక శక్తులతో చేతులు కలిపి ఆ విరిగి పడిపోయిన చిట్టి రోబో ముక్కలన్నిటినీ మళ్ళీ జోడించి జత చేసి బ్రతికిస్తాడు. కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఇస్తాడు. ఆ రోబోలో ఒక రెడ్ కలర్ చిప్ మరుస్తాడు. అంటే ఆ రోబో మైండ్లోకి కేవలం విషం లాంటి సమాచారాన్ని, హింసను ఎక్కిస్తాడు. ఆ చిట్టి రోబోను యాంటీ సోషల్ ఎలిమెంట్స్తో పవర్ఫుల్గా అప్గ్రేడ్ చేసి నీకు 100 ఏనుగుల బలం ఇస్తాను అని చెప్తాడు. కానీ చివరకు ఆ ప్రొఫెసర్ బోరా పరిస్థితి ఏమైందో గుర్తుంది కదా. తను ప్రాణం పోసి అప్గ్రేడ్ చేసిన ఆ చిట్టి 2.0 రోబో నమ్మిన గురువు అని చూడకుండా, తనను బ్రతికించాడని కూడా చూడకుండా అదే బోరాను నిర్దాక్షిణంగా చంపేస్తుంది. ఎందుకు చంపేసింది? ఎందుకంటే ఆ చిట్టి 2.0 రోబో తనలాంటి వందలు, వేల సంఖ్య, లక్షల సంఖ్యలో ఒక రాక్షస రోబో సైన్యాన్ని తయారు చేసుకుంటుంది. దానిని బోరా నిలదీసేసరికి అతన్ని సామ్రాజ్యాన్ని కూల్చేసి బోరాను చంపి ఆ సామ్రాజ్యాన్ని తన సొంత రాక్షస సామ్రాజ్యంగా మార్చేసుకుంటుంది. ఇక్కడ ఏపీ ప్రజలందరూ ఒక పక్క ప్రాక్టికల్ లాజిక్తో ఆలోచించాలి. చట్ట ప్రకారం, భూగోళం ప్రకారం రేపు ఒకవేళ ఏపీ ప్రజల కర్మకాలి ఈ మావిగన్ అనేది ఏర్పడినా దానికి ఒక ఊరుందా, ఒక పేరుందా? లేదు. ఇది కేవలం ఒక గాల్లో మేడ. చట్టబద్ధమైన పరిపాలన సాగాలంటే ఊరు పేరు లేని ఇలాంటి ఏరియా ఏదో ఒక రోజు ఏదో ఒక ప్రాంతంలోనో లేదా పక్కనే ఉన్న ఏదో ఒక జిల్లాలోనో కలవాల్సిందే కదా. ఆ జిల్లా పరిధిలోకి రావాల్సిందే కదా. అలాంటప్పుడు అసలు ఉనికే లేని, భవిష్యత్తులో ఏదో ఒక జిల్లాలో కలవాల్సిన ఒక చిన్న ప్రాంతాన్ని పట్టుకొని ఇదేదో ఒక ప్రత్యేక సామ్రాజ్యం అన్నట్టు, విడిగా ఒక దేశం అన్నట్టు మావిగన్ శ్రేణులు ఎందుకు కలరంగిస్తున్నాయి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, మీరంతా విషయం క్లియర్గా గమనించాలి. రోబో సినిమాలో ఆ చిట్టి 2.0 సామ్రాజ్యంలోకి కేవలం వ్యతిరేక పనులే జరిగాయి. అక్కడికి బయటవాడు ఎవడు అడుగు పెట్టలేకపోయాడు. చోర్ బజార్ లోకి పోలీసులు ఎలాగైతే వెళ్లలేరో, సరిగ్గా అలాంటి అరాచక రాజ్యాన్ని
మావిగన్ అధినాయకుడు 2.0 రూపంలో తీసుకురాబోతున్నారు. ప్రజల మైండ్లో విషం నింపి వ్యవస్థలను, భవిష్యత్తును అస్థిరపరచడానికి చేస్తున్న కుట్ర ఇది. చట్టబద్ధంగా, అధికారికంగా ఆంధ్రప్రదేశ్కు ఏకైక రాజధాని అమరావతి స్పష్టంగా కళ్ల ముందు ఉంది. సర్వసమ్మతంగా అందరూ ఒప్పుకున్న అమరావతి లాంటి మహానగరం ఉండగా అసలు ఉనికే లేని ప్రాంతం, లేని ఊరు, లేని పేరును సృష్టించి ఈ మావిగన్ అంటూ ప్రజలను భ్రమలో ముంచడం వెనుక ఉన్న అసలు కుట్రను మీరంతా అర్థం చేసుకోవాలి. ఇలాంటి శక్తుల వల్ల రాష్ట్రం అస్థిరపడకుండా ఉండాలనే ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం రంగంలోకి దిగి అరాచక శక్తులపై చర్యలు తీసుకుంటోంది. రాబోయే రోజుల్లో ఈ మావిగన్ వెనుక ఉన్న మరిన్ని పచ్చి నిజాలను, సంచలన విషయాలను మరిన్ని వీడియోల ద్వారా మీ ముందుకు తీసుకొస్తాను. చూస్తూనే ఉండండి మన మైరియల్ సొసైటీ ఛానల్ని. ఈ వీడియో ప్రతి ఒక్క ఏపీ పౌరుడికి చేరాలి. కాబట్టి ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, మరియు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.